ఈ అక్కలు ముంచే అక్కలు. ఈ అక్కల మాటలు వింటే బతుకు జుబిలీ బస్ స్టాండే. ఇక ఇంకేం మొహం పెట్టుకొని వచ్చి మాట్లాడుతుందో, ఎందుకు మాట్లాడుతుంది? ఈ మాటలు ఎంత చిల్లర మల్లరగా ఉన్నాయోల్లా మీరే చెప్పుర్రి. ఇట్లా అన్నది కూడా ఎవరనుకుంటాన్రు? మన ముఖ్యమంత్రి రేవంత్ సారు, చిన్న ముఖ్యమంత్రి బట్టి సారు నిండు అసెంబ్లీలా మన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితమ్మను గిన్ని గనం మాటలు అన్నారు. మీరే చెప్పురిగా, ఆడోళ్ళను పట్టుకొని ఇన్ని గనం మాటలు అనొచ్చునా? అసలు అసెంబ్లీలా ఒక మహిళా ఎమ్మెల్యేని పట్టుకొని ఇన్ని గనం మాటలు అంటుంటే నాకే కండ్ల పొంట నీళ్ళు వచ్చినాయోల్లా. ఎంత ఘోరం ఇది! అగో చూడు అసలు ఏమైందో కథ. అసెంబ్లీ మీటింగులు నడుస్తున్నాయి కదనోల్లా. అగో మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాను రేవంత్ సారి వారి నోటి నుంచి జాలువారిన ఆనిముత్యాలను 3 ముక్కలల్ల ఈనుండ్రి. వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పే ఇక్కడ ముంచే అక్కడికి తేలిండ్రు. ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష. ఏంది అసలు? అసలు ముఖ్యమంత్రి కుర్చీలో కూసున్నోళ్ళు అనవలసిన మాటలేనా? ఈ అక్కలు ముంచేటోళ్ళు ముంచుతారు అని మహిళా ఎమ్మెల్యేను అనుడేంది? బాధ అనిపిస్తుందా అనిపియదా? రేవంత్ సార్ మాటలకు బాధతోని సబితక్క ఏమన్నదంటే, అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని, నీ వెనక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు, మోసం చేస్తున్నాడు. ఏం మోసం చేసినాం అధ్యక్ష? ఏం ముంచినాం అధ్యక్ష? ఈయనను ముంచినాం అధ్యక్ష. ఈయనను బతిన్లాడి పార్టీలోకి రా తమ్ముడు అని చెప్పి, నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావు అని చెప్పి పార్టీలకు ఆహ్వానించిన లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష. ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఏం మోసం చేశాం? ఇప్పుడు కాదు అధ్యక్ష, ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ అట్లేగా అధ్యక్ష. సబితక్క పొద్దున ఒక మాట మాట్లాడుతుంది. ఏం మాట్లాడినాం? పొద్దున ఒక మాట, రాత్రి ఒక మాట. ఎవరిని అవమానిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు. ఎందుకు అవమానిస్తున్నావు? ఎందుకు కక్ష? ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు. ఈరోజు ఏం మోసం చేసినాం? మేము ఆడబిడ్డలం విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష. సబితక్క అట్లా బాధపడుతుంటే ఇంకో దిక్కు చిన్న ముఖ్యమంత్రి డిప్యూటీ సార్ ఏమన్నాడో ఈనుండ్రి. ఆవేదన చెందాల్సింది ఎవరు అధ్యక్ష? నేనా, కాంగ్రెస్ పార్టీ, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదుల? ఎవరు అధ్యక్ష బాధపడాల్సింది? వారా? ఇంకా ఏం ముఖం పెట్టుకొని ఈ సభానాయకుడిని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు? దేనికి మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఏం చేశారని ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. ఏంది అసలు గింత ఘోరమా? అసలు ఈ 10 ఏళ్లల్లా అసెంబ్లీలో ఇసొంటి మాటలు ఇన్నమా? ఆడోళ్లను ఇట్లా తీసి పాడేసినట్టు మాట్లాడొచ్చునా? అట్లా అన్నది చిన్నోళ్ళు కూడా కాదు. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం. మరి సారీ ఎప్పుడో, అయ్యో ఏదో ఆవేశంలో నా నోరు జారినా అని చెంపలేసుకున్నాడో చెయ్యాలనా అద్దా? సారీ చెప్పుమంటే కూడా చెప్పుడే లేదోల్లా. ఇక మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ బయటికి వచ్చి రేవంత్ సారు సారీ చెప్పాలని డిమాండ్ చేసిరు. मुख्यमंत्री अहंकारपूरित వైఖరి मुख्यमंत्री अहंकारपूरित వైఖరి महिला सभ्युराली अहंकारपूरिతంగా అవమానించిన ముఖ్యమంత్రి వైఖరి నశించలేగా. అసలు ఏమైందో సబితక్క చెప్తది. మల్లో మల్క ఈనుండ్రోల్ల మీరు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి నిజంగా ఆ 4 కోట్ల ప్రజలకు సంబంధించిన సీట్ అది. ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారు సొంతమేం కాదు. ఆ సీటు గౌరవం పెరగాలంటే ఈ రోజు మీరు క్షమాపణ చెప్పండి. తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ కూడా ఈరోజు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఈరోజు రేవంత్ రెడ్డి మీద ఉంది. భట్టి గారు, గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు, మీరు మాట్లాడిన మాట ఏదైతే ఉందో ప్రతి ఇంట్లో ప్రతి ఆడబిడ్డకు తగులుతుందండి. ఎందుకంటే మొహం పెట్టుకొని వచ్చిందనే మాట చాలా బాధ అనిపిస్తుంది. కండ్ల పొంట నీళ్లు పెట్టుకున్నది. ఒక మహిళా ఎమ్మెల్యే, అందున మాజీ మంత్రి మనసును నిండు అసెంబ్లీలో ఇగో ఈ తీర్ల బాధ పెట్టుడు, కండ్లల్లో నీళ్లు తెప్పించిర్రంటే ఇక చెయ్యి పార్టీకి మన రాష్ట్రంలో నూకలు జల్లినట్టే అని చెప్పుకుంటున్నారు మన ఆడపడుసులు. అప్పుడప్పుడు విమానాలు క్యాన్సల్ అవుడో, లేకుంటే లేటుగా నడుచుడో, లేకుంటే వచ్చిన తొవ్వలనే మళ్ళా వాపసు మారిపోవడో, ఇగో ఇట్లా అవుతుంటాయి కదా. ఇక ఎందుకైతాయి అంటే వాతావరణం చక్కగా లేకనన్నా, లేకుంటే వరదలు తుఫాన్లు వచ్చినప్పుడు ఇగో ఇట్లా విమానాల రాకపోకలు ఆగమాగం అవుతుంటాయి కదా. కానీ ఒక కాడ మాత్రం కప్పుకునే చెద్దర చేయబట్టి విమానం నడుచుడు క్యాన్సల్ అయిపోయింది. అరే అవంటేనోళ్ళ ఒక చెద్దరే విమానాన్ని ఆపింది.
ఎట్లా నువ్వు అరుచుకుందాం రాండ్రి. ఇగో ఇదే చెద్దరలొల్లి అగో చూడుర్రి ఇంకా జర్ర అయితే పొట్టు పొట్టు అనుకును. Vous allez vous comporter, on débarque. Je dois dire ça au commandant tout de suite. Oui ou non? On a pas couvert, on s'est excusé. Non. Est-ce que vous allez vous comporter? Oui ou non? Je peux pas, I don't want no bullying. అయితే ఈ లొల్లు ఎందుకయ్యానంటే గీ అక్క విమానంలా ఆమె సీట్ల కూసున్నదొల్లా అయితే సలి పెడతాంది జర షెద్దరి యూర్రి అని ఆ విమానంలోనే పనిచేసేటోళ్ళకి చెప్పింది. ఏదో షెద్దరిచ్చినట్టు చేసిందట, కాకపోతే ఖరాబైన షెద్దరిచ్చింది, కంపు వాసననట. ఇక ఇంకేమున్నది, ప్యాసింజర్ కు బీపీ లేచింది, నాకు ఈ దిక్కుమాలిన షెద్దరిస్తావా అని గరమైంది. ఇక ఈ విమానంలో పనిచేసేటోళ్ళు ఈ ప్యాసింజరు వీళ్ళ నడమ బయసు నడిచింది. నాకు సారీ చెప్పేదాకా ఈ విమానాన్ని ఈడికెళ్ళి కదలనియ్యా, డ్రైవర్ సీటు కాడికి పోయి కట్కలొత్తుతా, కిటికీలు తెరుతా అన్నట్టు వేసిందట. ఇక కడమ ప్యాసింజర్లు కూడా ఈమె దిక్కే ఉన్నారు. ఇక ఈ దేడిది మాకు విమానంలో దిక్కుమాలిన షెద్దర్లిచ్చుడు ఏంది అని వాళ్ళు కూడా నిరసన చేసిరట. కొత్త షెద్దర్లు పట్టుకొచ్చినాకనే విమానం నడపాలి అని అనబట్టిర్రు. ఇక ఇంకేమున్నది, ఆ విమానం ఆడికెళ్ళి ఓవుడే బంద్ అయిపోయింది, క్యాన్సిల్ చేసిర్రు. ప్యాసింజర్లు దిగిపోయిర్రు, వేరే విమానంలో కొత్త షెద్దర్లు ఇచ్చి వాళ్ళని సాగదోలిర్రు. అట్లయిందన్నట్టు విమానంలో షెద్దర్ పెట్టిన పంచాది. అన్నట్టు ఇది ఏడ జరిగిందో చెప్పలేదు కదా, మనకాడ కాదోల్లా గా కెనడాలన్నట, కెనడాలా. Vous allez vous comporter, on débarque. Je dois dire ça au commandant tout de suite. Oui ou non? On a pas couvert, on s'est excusé. Non. Est-ce que vous allez vous comporter? Oui ou non? Je peux pas, I don't want no bullying against my crew. Okay? Everyone behave. Be quiet! Buckle your seatbelt or you're getting off! ఏ మాటకు ఆ మాటేనొల్లా మన ఆర్టీసీ బస్సులల్లా దినాం లొల్లులు, జౌడాలు, పొల్లు తన్నుకునుడు, ఇగో ఇవన్నీ చూస్తున్నాం కదా. బస్సులల్లా జీబులల్లనే కాదుల్లా, ఆఖరికి విమానాలల్లా కూడా ఈ నడమ ఇయ్యర తన్నుకునుడు, ఉద్దర పంచాదులు పెట్టుకునుడు, ఇగో ఇటువంటి నడుతూనే ఉన్నాయి. విమానాలు కూడా ఎర్ర బస్సులు లెక్కనే మారిపోయినాయి పో అని అంటున్నారు.